నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ప్రస్తుతం మనమున కూకట్పల్లిలోని లక్ష్మీ పంచగవ్య ఆయుర్వేదిక్ క్లినిక్. మనతో పాటు లక్ష్మి గారు ఉన్నారు. లక్ష్మి గారితో మాట్లాడదాం. హలో అండి, నమస్తే. నమస్తే అమ్మా. మనం జనరల్ గా ఈ మధ్య కాలంలో నర్వ్స్ వీక్నెస్ ఎక్కువగా చూస్తున్నాం. అవునమ్మా. అయితే నర్వ్ వీక్నెస్ అనేది ఎందుకు చూస్తున్నాం? ఈ నర్వ్ వీక్నెస్ ఉంటే మనకి ముందు ముందు ఇంకా రాను ఎలాంటి డిసీజెస్ వచ్చే ఛాన్స్ ఉందంటారు? మనం ఎలా తగ్గించుకోవాలి? ఆయుర్వేదంలో మీ దగ్గర అయితే ఎలాంటి మెడిసిన్ ఉంది? ఓకే అమ్మా, ఇప్పుడు అసలు ఎందుకు వస్తుందో తెలుసుకోవాలి, అసలు దాన్ని ఎలా అరికట్టాలో తెలుసుకోవాలి. ఫస్ట్ ఏమవుతుందంటే నరాల వీక్నెస్ ముందు బ్రెయిన్ ఎప్పుడైతే కరెక్ట్ గా మనకి సిగ్నల్ ఇవ్వట్లేదు, ఈ నరాల వీక్నెస్ డోపమైన్, సెరటోనిన్, ఆక్సిటోసిన్, ఎండోర్ఫిన్, ఈ కెమికల్స్ ఎప్పుడైతే గుడ్ కెమికల్స్ రిలీజ్ సరిగా అవటం లేదో, డోపమైన్ రిలీజ్ కాకపోతే మనకి నరాల వీక్నెస్ వచ్చేస్తుంది అమ్మా. నరాల వీక్నెస్ రావటం కూడా పార్కిన్సన్, ఈ పార్కిన్సన్ వచ్చేది, ఫిట్స్ వచ్చేది, ఇవన్నీ కూడా ఏంటంటే డోపమైన్ సరిగా రిలీజ్ కాకపోతేనే వస్తాయి. వీళ్ళకి ఏంటంటే మెంటల్ స్ట్రెస్ ఎక్కువ ఉండకూడదు వీళ్ళకి. ఓకే, నిద్ర మంచిగా నిద్రపోవాలి, ఎక్కువ మొబైల్ మీద ఎక్కువ ఎనీ టైం మొబైల్ ని యూజ్ చేయకూడదు. ఏంటంటే మనకు నరాలు దెబ్బతినేసిన నరాలు ఎప్పుడైతే గనక మనకి డెలికేట్ అయిపోతున్నాయో, నరాల వీక్నెస్ వస్తుందో, దీనికి మాత్రం మనం చాలా జాగ్రత్త తీసుకోవాలి. వచ్చిన తర్వాత మనకి చాలా సంవత్సరాలు పట్టేస్తుంది. ఇది ఫస్ట్ లో తొందరగా తగ్గిపోతుంది. తగ్గిపోయిన దాన్ని కూడా దీన్ని పూర్తిగా అరికట్టాలి అంటే చాలా టైం తీసేసుకుంటది. ఎందుకంటే ఒక బ్రెయిన్ మనకి సిగ్నల్ ఇస్తే మనం ఏమైనా పట్టుకున్నామంటే బ్రెయినేగా. అవును, బ్రెయినేగా. ఇప్పుడు మనకి ఎక్కడికైనా బ్లడ్ సప్లై కానీ ఇవన్నీ చేయాలంటే నర్వస్ సిస్టమ్ మనకు బ్రెయినే. మనకి ఎందుకంటే అప్పుడు మనకి ఎక్కువ హీట్ ప్రొడ్యూస్ చేస్తున్నా కూడా మనకి బ్రెయిన్ సిగ్నల్ ఇచ్చేస్తుంది. నువ్వు చిన్న బాడీ కనుక ఎక్కువ హీట్ ఎక్కువైపోతుంది, నువ్వు కూల్ పర్సన్, నీకు హైపోథాలమస్ ఆల్రెడీ చెప్పేస్తుంది. హైపోథాలమస్, పిట్యూటరీ గ్లాండ్, హైపోథైరాయిడ్ గ్లాండ్స్, ఈ గ్లాండ్స్ అన్ని కూడా యాక్టివ్ చేసుకోవాలి ఫస్ట్. ఓకే, ఎప్పుడైతే గనక ఓవర్ బీట్ అవుతుందో అని అంటే గనక మన దానితో ప్రికాషన్ తీసుకోవాలి. ఎక్కువ శాతం వస్తుందంటే మనకి ఇది షుగర్ పర్సన్ కి ఎక్కువ వస్తుందమ్మా. ఈ షుగర్ పర్సన్ కి ఏమవుతుందంటే ప్రోటీన్ సరిగా వాళ్ళకి ఎక్కువ, ఎంత తీసుకున్న ప్రోటీన్ ఎక్కువ తీసుకుంటే వాళ్ళకి ఎక్కువ తీసుకోకపోయారు అనుకోండి ప్రోటీన్, వాళ్ళకి సరిపోదు. ఈ నరాల వీక్నెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. వాళ్ళకి టైం టు టైం ఫుడ్ తీసుకోవాలి. వాళ్ళు హెవీగా తీసుకున్నా అరగదు. ఇక్కడ డల్ అయిపోయింది కాబట్టి, ప్యాంక్రియాస్ డల్ అయిపోయింది. నర్వస్ సిస్టానికి మాత్రం ఫుడ్ అన్నది చాలా ఇంపార్టెంట్. వాళ్ళకి ఎలా తీసుకుంటున్నారు, మంచి క్వాలిటీ ఫుడ్ తీసుకోవాలి. ఎప్పుడైతే క్వాలిటీ ఫుడ్ తీసుకున్నారో అప్పుడు నర్వ్ సిస్టమ్ అన్ని మళ్ళీ ఇంక్రీజ్ చేస్తుంది. మన ఆయుర్వేదంలో కూడా చాలా మంచి మెడిసిన్ ఉన్నాయి దీనికి. నర్వస్ సిస్టమ్ ఇప్పుడు చూడండి ఎంతో డీలా అయిపోతారు. డీలా అయిపోయి వీక్నెస్ అయిపోయి ఇంకా మాకు చేత కాదు అన్నట్టుంటారు ఫస్ట్ లో వచ్చేటప్పుడు. పెద్ద ప్రాబ్లం కదా. 2 months వచ్చేటప్పటికే వాళ్ళు అసలు వాళ్ళ ఫేస్ లో ఇంకా మంచి యాక్టివ్నెస్. మేడం 2 months తర్వాత, 2 months బ్యాక్ వచ్చాం మేము, ఇప్పుడు 2 months తర్వాత వచ్చాం. ఇప్పుడు అసలు మాకు అప్పటికప్పుడు చాలా బాగుంది. మేము స్టాప్ చేయొచ్చా, కొన్ని రోజులు కంటిన్యూ చేయొచ్చా, మీరు ఎప్పుడన్నా వాడొచ్చమ్మా దీన్ని. దీనికి ఇంకా ఏమన్నా ఫ్యూచర్ లో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తున్నా కూడా రాకుండా అరికడతాయి ఇది ఈ మెడిసిన్ అనేది. దీంట్లో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు. మేము ప్రిజర్వేటివ్ కూడా కలపం. ఇది గవర్నమెంట్ అప్రూవల్ అయిన మెడిసిన్ అన్ని. ఇది ఎలాంటి గవర్నమెంట్ అప్రూవల్ అయిన మెడిసిన్ కాబట్టి ఎలాంటి ప్రిజర్వేటివ్ కూడా కలపం మేము. అన్ని కూడా కొన్ని ఎక్స్ట్రాక్ట్స్ తీసి కలుపుతాం కాబట్టి చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. వీళ్ళు ఏమంటారంటే ఇప్పుడు అపోహ ఏం చేస్తున్నారంటే, డాక్టర్స్ నా దగ్గరికి వస్తారు, అందరూ తీసుకెళ్తారు, బాగా వాడుతున్నారు. ఇప్పుడు ఏంటంటే ఆయుర్వేదం వాడుతుంటే మీరు కిడ్నీ మీద ఎఫెక్ట్ పడుతుందని ఒక అపోహ పుట్టించారు. అది అసలు కాదు. 20 years నుంచి ఇచ్చుకుంటా నా పేషెంట్లు ఎవరైనా సరే కిడ్నీ పేషెంట్లు ఉన్నారా, ఏమన్నా ఉన్నారు చూడండి. మరి అప్పటి నుంచి కూడా ఉందిగా. అవును, అసలు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కిడ్నీ మీద ఎఫెక్ట్ పడుతుంటే మనం 6 months బేబీకి ఎట్లా ఇస్తాం? అవును, 6 months బేబీకి ఇస్తాం. వాళ్ళు ఎంతో హెల్దీగా ఉన్నారు కదా. ఇప్పుడు కాదు కదా, 20 years నుంచి కదా మనం ఇచ్చేది. ఇప్పుడు కాదు, రీసెంట్ గా ఇచ్చింది. భయపడాలి. దీంట్లో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని. ఇప్పుడు అంత పెద్దవాళ్ళకి మన కిడ్నీ మీద ఎఫెక్ట్ పడుతుంది అని అంటే
ఈ చిన్నపిల్లలకి ఇస్తాం, చిన్నపిల్లలకి ఇవ్వంగా. ఇవ్వరు. అవును. అదే ప్రోడక్ట్ గా చిన్నపిల్లల్ని పెద్దోళ్ళని అందరినీ వాడమంటాం. ఇది ఫుడ్ సప్లిమెంట్. ఎప్పుడైతే ఫుడ్ సప్లిమెంట్ మంచిగా మనకి మంచి న్యూట్రియన్స్ ఇచ్చామో బోన్స్ అది నరాల వీక్నెస్ కూడా రాకుండా కాపాడేస్తుంది. ఎలాంటి మెడిసిన్ ఉందంటారు మీ దగ్గర? ఇది మొత్తం అందరికి ఇచ్చేది కేవలం అమృత సంజీవనమ్మ. ఇంకా దాన్ని పెట్టి ఇంకా వేరే కొన్ని మెడికేషన్ అంటే డిసీజ్ వారిగా ఇస్తాం అనమాట. ఇది ఫస్ట్ మెయిన్ దీనికి ఇంపార్టెంట్. దీంతో పాటు వేరే కొన్ని మెడిసిన్స్ ఇస్తాం. అంటే డిఫరెన్స్ ఉంటాయి. ఒక సర్వికల్ స్పాండిలైటిస్ డిఫరెన్స్ ఉంటాయి, దీనికి అది కొంచెం చేంజెస్ ఉంటాయి. ఆల్రెడీ పెద్దది ఐటమ్స్ మీకు ఇచ్చేస్తున్నాం కానీ ఏదో కొంచెం చిన్న ఐటమ్స్ ఉండేది. ఇది మెయిన్ అందరికి కూడా ఇది వాడవలసిన నరాల వీక్నెస్ గానీ పిట్స్ గానీ ఇది నాజుల్ కూడా ఉంటుంది. దీన్ని కూడా వాడాలి. ఇప్పుడు చిన్నపిల్ల 4 years చిన్నపిల్లలు వాళ్ళకి ఈ రెండే ఇచ్చి పంపిస్తాను. వాళ్ళకి ఫిట్స్ ఇంత మట్టికి రాలేదు వాళ్ళకి అసలు. ఇప్పుడు కాదు కదా చిన్న పిల్లలంటే ఒక 3 years బేబీ, 6 years బేబీ. అసలు చాలా మందికి ఊబకాయం వచ్చినా కూడా వీళ్ళకి ఏంటంటే తగ్గిపోతుంది. ఇది మెయిన్ నర్వస్ సిస్టాన్ని చాలా బాగా కాపాడుతుందమ్మా. ఇది ఒకే సడన్ గా మాత్రం వచ్చేది. అవును. ఒక 2 months తగ్గిపోయినా సరే నేను దీన్ని కంటిన్యూ చేయండి. ప్రతి 1 year ఒకసారి అన్న టచ్ చేస్తూ ఉండాలమ్మా. మన బాడీలో ఏమన్నా టాక్సిన్స్ ఉన్నా కూడా రిమూవ్ చేస్తే అప్పుడప్పుడు దీన్ని యూజ్ చేస్తూ ఉంటే ఏముందంటే నరాల వీక్నెస్ రావు. ఈ నరాల వీక్నెస్ మీద వస్తుంది అని అంటే గనక ఇక చాలా ఎఫెక్ట్. కంటి చూపు సరిగా రాదు. అవును. ఓకే, ఇదంతా కూడా థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది. ఓకే, లంగ్స్ లో అలుగులై అదే మొత్తం ఇంకా తర్వాత చెప్పుకుందాం. దీనికి ఇంకా చాలా ఉంటుందమ్మా. దీని వల్ల ఈ నర్వస్ సిస్టమ్ అనేది ఒక్కొక్క ఫింగరే ఒక్కొక్క పెయిన్ వస్తూ ఉంటాయి. ఈ ఒక్కొక్క ఫింగర్సే పెయిన్ వస్తాయండి. మొత్తం అన్నేళ్ళకి వచ్చేస్తుంది. ఒక్కొక్కసారి మెడంతా ఊగిపోతా ఉంటది, ఒకసారి బాడీయే సివరింగ్ వచ్చేస్తూ ఉంటది. ఇలాంటి వాళ్ళకి మాత్రం బాడీ మొత్తం కనుక ఈ షేప్ కూడా ఇది ఎప్పుడైతే ఇది కూడా హెడ్ కూడా షేక్ వచ్చేసిందో దానికి చాలా సివియర్ అయిపోయినట్టే. వాళ్ళకి కొంచెం టైం పడతా ఉంటది. ఫుల్ యాక్టివ్ గా తయారవుతారు. నేను చెప్పింది కనుక కరెక్ట్ గా ఫాలో చేసుకుంటా ఉంటా. మేమేంటంటే ఇంటి దగ్గర ఎలా చేసుకోవాలని చెప్తాము. మళ్ళీ మెడికేషన్ దాని కరెక్ట్ గా అసలు దేని గురించి వచ్చింది మెయిన్ చాలా ఇంపార్టెంట్ అమ్మా. దేని గురించి వచ్చింది దానికి ఐడెంటిఫై చేసి కరెక్ట్ గా దానికి ఆ మెడిసిన్ అనేది వాళ్ళు యూజ్ చేస్తూ ఉంటే అసలు నెంబర్ 1 రిజల్ట్ అమ్మా. రైట్, థ్యాంక్ యూ. ఓకే, నమస్తే.